జగన్కి చెక్ పెట్టేందుకు అట్లాగే వాస్తవాలు ఇటు చంద్రబాబుకి చెక్ పెట్టేందుకు ఇద్దరికి ఒకేసారి జరిగిందా పవన్ పర్యటన, లేకపోతే చంద్రబాబు స్ట్రాటజీలో భాగంగా పవన్ కళ్యాణ్ చేశారు? ఇది రాబోయే రోజుల్లో విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తాయి. ఎందుకంటే సాధారణంగా సీఎం డిప్యూటీ సీఎం మినిస్టర్స్ అందరూ కూడా ముందే చంద్రబాబు నాయుడు బృందాన్ని పంపించారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వెళ్ళొచ్చు, లేదా అక్కడ ఎయిర్పోర్ట్లో దిగాక ఇద్దరు కలిసి ఆయా ప్రాంతాలు వెళ్ళొచ్చు. కానీ చంద్రబాబు వెళ్ళారు, పరామర్శించడం ప్రారంభించారు. అప్పటికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ అయిపోయింది, వెళ్ళలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నాడు అన్నటువంటి ప్రచారం జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత, అంటే పొద్దునే వెళ్తాడన్నారు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 తర్వాత వెళ్తాడంటే పోలీసులు పొద్దున్న చంద్రబాబు ఉన్నప్పుడు మేము సెక్యూరిటీ ఇవ్వలేమన్నారని చెప్పేసి మధ్యాహ్నం వెళ్తున్నారు అన్నటువంటి విషయం బయటకు వచ్చింది. ఆ కరెక్ట్గా మధ్యాహ్నం 2కో 3కో జగన్ వెళ్తున్నాడు అన్నటువంటి మెసేజ్ వచ్చిన ఒక 10 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ బయలుదేరారు, పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు అన్నటువంటి మెసేజ్ అదే సోషల్ మీడియాలో అదే వాట్సాప్ గ్రూప్లో వచ్చింది, బయలుదేరారు అన్నటువంటి. కాసేపటికి పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు, సీఎం అక్కడే ఉన్నప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళి మిగతాది అక్కడ చూస్తారు. అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడదంతా పూర్తి చేసుకుని కొండపైకి వెళ్ళిపోయారు. ఈలోపు పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నారు. ఈలోపు ఆయన కిందంతా తిరుగుతూ వచ్చారు. కరెక్ట్గా జగన్ నేరుగా ఆ స్విమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పటికే పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నారు కాబట్టి అటు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి జగన్ ఆపితే జగన్ వెహికల్ దిగేసేసి మరి నడుచుకుంటూ వెళ్ళడం ప్రారంభించారు. వాస్తవంగా అక్కడ విషయం ఈలోపు అక్కడ పవన్ కళ్యాణ్ ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు. ఇటు వీళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు అక్కడ ఎదురు బొదురు నినాదాలు ఇదంతా జరిగినాయి. ఆ విధంగా అంటే జగన్కి ఇక్కడ వెళ్ళినప్పుడు వచ్చేటటువంటి క్రౌడు అక్కడ పవన్ కళ్యాణ్ అదే టైంకి అక్కడ ఉండడం ద్వారా పవన్ జగన్కి షాక్ ఇచ్చేటటువంటి, అంటే జగన్ కంటే తన ఎదురుగుండా ఉండేటువంటి తనకున్నటువంటి బలాన్ని జగన్కి చూపించడంతో అయింది. ఇది వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది, చెప్పడానికి ఎబ్బెట్టుగానే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు రివ్యూ చేస్తున్నారని తెలిసినప్పుడు అక్కడ పూర్తయ్యాక వెళ్ళాలి. ఇక్కడ చంద్రబాబుకి రివర్స్లో జగన్మోహన్ రెడ్డి ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడడంలో కీలకమైంది. అడిషనల్ ఈవో మీద చర్య తీసుకోవాలి, అట్లాగే పాలక మండలి చేత క్షమాపణ చెప్పచ్చు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరికి వెళ్తే అక్కడే పూర్తవుతుంది, అక్కడే కూర్చుని మాట్లాడచ్చు, ఇద్దరు కూర్చుని ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టచ్చు. బట్ చంద్రబాబు పైన స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడే కింద పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్, కరెక్ట్గా జగన్ వచ్చేటప్పుడే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. తద్వారా జగన్కి చెక్ పెట్టేందుకు పవన్ అక్కడ చంద్రబాబు పాయింట్లో భాగంగా ఉన్నారు, లేకపోతే పవన్ కళ్యాణే జగన్కి చెక్ పెడుతూ చంద్రబాబుకి చెక్ పెడుతూ మధ్యలో తను ప్రత్యామ్నాయ రాజకీయం అని ప్రూవ్ చేయడానికి సిద్ధంగా అక్కడ ఈ ప్రక్రియ చేశారంటే ఎవరి వాదనలు వాళ్ళదే ఉంటుంది. బట్ ఓవరాల్గా ఓ పెద్ద ఇష్యూ అయితే నడిచింది అక్కడ.